హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యశోద టైలరింగ్ అండ్ వ్లాగ్స్. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఈ బ్లౌజ్ వచ్చేసి 3 డాట్స్ బ్లౌజ్ అండి. ఫ్రంట్ వచ్చేసి క్రాస్ కటింగ్ ఏం కాదు, స్ట్రైట్ కటింగ్ పెట్టి 3 డాట్స్ అయితే వేసి దానికి కిందన వచ్చేసి నార్మల్గా క్రాస్ కటింగ్ బ్లౌజ్లో షేప్ బెల్ట్ కూడా వేస్తున్నాను. ఎలా కటింగ్ చేయాలి వీడియోలో చూపిస్తున్నాను. వీడియో చివరి వరకు చూడండి, అక్కడ స్కిప్ చేయకండి. ఇకపోతే ఫోల్డింగ్స్ అనేవి మనం వైపు పెట్టుకోవాలి, కోరస్ అనేవి ఆపోజిట్లో పెట్టుకొని ఫస్ట్ బ్లౌజ్ పొడవు అయితే తీసుకోవాలి. ఈ బ్లౌజ్ పొడవు అయితే ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ పెట్టుకోవాలి. అలాగే అసలు ఖర్చుతో కలిపి మార్కింగ్స్ అనేవి పెట్టుకోవాలి. ఇక్కడ చూడండి, నేను స్ట్రైట్గా ఒక లైన్ అయితే వేసాను కదా, అది మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ కొలత ఎంత పొడవు అవుతుందో అంత పొడవు. ఇక ఈ బ్లౌజ్ నడుము సైజ్ అయితే తెలుసుకోవాలి. నడుము సైజ్ వచ్చేసి 28 సైజ్ 4 భాగాలు చేస్తే 7 అయితే వస్తుంది కదా, 7 ఇంచెస్కి. అలాగే 1 ఇంచు డాట్కి 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చులకి ఇలా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాం కదా, ఆ విధంగా మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఇది 28 సైజ్ బ్లౌజ్ కనుక ఫైన్ షోల్డర్ వచ్చేసి 2.5 ఇంచులకి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. అదే కొంచెం పెద్ద సైజ్ అయితే 2.5 పావుతక్కువ 3 పెద్ద సైజులకి అయితే ఆ విధంగా పెట్టుకోవాలి. షోల్డర్ వచ్చేసి మన ఆది బ్లౌజ్లో ఉన్నట్టుగా అయితే నార్మల్గా అయితే ఆది బ్లౌజ్ షోల్డర్ అయితే పెట్టుకుంటాం కదా, అది వచ్చేసి మనకి హై నెక్ బ్లౌజ్ అయితే ఇచ్చారు కనుక అందుకనేది నేను ఆ కొలత బ్లౌజ్లో షోల్డర్ అయితే యూజ్ చేయట్లేదు. నార్మల్గా బ్లౌజ్కి ఈ సైజుకి ఎంత షోల్డర్ అయితే ఉపయోగపడుతుందో అంత పెడుతున్నాను. ఇది 28 సైజ్ కనుక నేను 2.5 ఇంచెస్ అయితే షోల్డర్ అనేది పెట్టాను. ఎందుకంటే కస్టమర్ చిన్న షోల్డర్ అయితే ఇమ్మన్నారు, అందుకోసమని 2.5 పెట్టాను. లేదు అంటే కస్టమర్ చాయిస్ని పెట్టి 3 ఇంచెస్ పావుతక్కువ 3 ఇంచెస్ ఆ విధంగా అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆర్మ్ డౌన్ కోసం చూడండి, వీడియోలు చూపిస్తున్నాను కదా. ఇక్కడ మనకు చెస్ట్ లూజ్ ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నడుము లూజ్ పెట్టాం కదా, పైన షోల్డర్ అలాగే నెక్ కూడా ఇచ్చాక ఇప్పుడు చెస్ట్ లూజ్ అనేది తెలుసుకోవాలి. బ్లౌజ్ ఇది వీడియో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా అయితే పెట్టుకు. ఇది బ్యాక్ హుక్స్ కనుక ఈ విధంగా చూస్తున్నాను. అదే ఫ్రంట్ హుక్స్ అయితే హుక్స్ పట్టి ఏ వైపు ఉంటుందో ఆ వైపున అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి చెస్ట్ లూజ్ అనేది అయితే పెట్టాను కదండి. ఇక్కడ 18 ఇంచెస్ అయితే వచ్చింది. 18 ఇంచెస్ని 2 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకుంటే మనకి అందులో హాఫ్ ఎంత వస్తుంది అది మార్కింగ్ అయితే ఇక్కడైతే నాకు 8 ఇంచెస్ అయితే వచ్చింది. దాని మార్కింగ్తో పాటు పెట్టుకుంటాం కదా. ఇప్పుడు కిందనే పైన ఒక లైన్ అయితే వేసుకున్న తర్వాత ఇప్పుడు మన ఆర్మ్ డౌన్ ఉంటుంది కదా, ఆర్మ్ డౌన్ కోసం ఈ వీడియోలు చూపించిన విధంగా ఎక్స్ట్రాస్ అన్నీ కూడా నీట్గా పైనుంచి కింద వరకు లైన్స్ అయితే వేసుకున్న తర్వాత ఇక్కడ మనకు బాక్స్ షేప్ అయితే వచ్చింది కదా, ఆ బాక్స్ షేప్లో 1 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. అది పెద్ద సైజ్ అయితే 1.5 ఇంచుకి, ఇది 28 సైజ్ కనుక 1 ఇంచుకి అయితే మార్కింగ్ పెట్టుకొని కరువు స్కేల్ తీసుకొని కరువు అయితే నీట్గా ఇవ్వండి. ఇప్పుడు మనం చెక్ చేసుకోవాలి ఆర్మ్ లూజ్ అనేది చెస్ట్ లూజ్ రెండు కరెక్ట్గా ఉన్నాయి లేదా ఎలా చెక్ చేయాలి వీడియోలో అయితే చూపిస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఇప్పుడు మనం ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఆది బ్లౌజ్ని ఆ విధంగా వీడియోలో చూపిస్తున్నాను కదా, మనది కూడా బ్యాక్ సైడ్ మాత్రమే. ఇక్కడ ఎలా ఫోల్డింగ్ పెట్టుకొని బ్యాక్ సైడ్ వైపు చెస్ట్ అనేది చేసుకోవాలి. అక్కడ మనం సైడ్ జాయింట్ లాస్ట్ స్టిచ్ ఉంటుంది కదా, సైడ్ జాయింట్ ఎక్కడైతే వేస్తాం అక్కడి నుంచి, అలాగే మనం హ్యాండ్ జాయింట్ షోల్డర్ జాయింట్ చేస్తాం కదా, అంతవరకు వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఆ విధంగా షోల్డర్ దగ్గర నుంచి మనకి ఖర్చు కుంచుకొని మిగతాదంతా కూడా మనం చెక్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా అయితే రావాలి. ఇక్కడ నాకు 7.5 ఇంచెస్ అయితే రావాలి. ఇక్కడ 7.5 ఇంచెస్ కూడా కరెక్ట్గా రాలేదు, అందుకోసమని 1/2 ఇంచ్ కిందకైతే దించుకున్నాను. ఇక్కడ మనకి ఆర్మ్ లూజు చెస్ట్ లూజు కరెక్ట్గా రావాలి అంటే ఇక్కడ మాత్రం అడ్జస్ట్ అనేది చేసుకోవాలి. కొంచెం నాకు 7.5 ఇంచెస్ పావుతక్కువ 8 ఇంచులు అయితే రావాలి ఆర్మ్ లూజ్ అనేది. ఇక్కడ నాకు 8.5 అయితే వచ్చేసింది, అందుకోసమని కొంచెం పైకి అయితే మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ సేమ్ ఫస్ట్ లాగే మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఇక్కడ ఆర్మ్ లూజ్ ఎక్కువ తక్కువ అయితే ఇక్కడే 1 ఇంచు పావు ఇంచు చూసుకోవాలి. ఆ విధంగా అయితేనే మనకి ఆర్మ్ లూజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే చాలా పర్ఫెక్ట్గా అయితే కుదిరింది. ఇక ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ రెండు కూడా మ్యాచ్ అయిపోయాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి నడుము అంటే నెక్ వెడల్పు అనమాట, బ్యాక్ సైడ్ నెక్ వెడల్పు ఎంత వస్తుంది అనేది చూసుకుని. ఇక్కడ ఇది బ్యాక్ ఓపెన్ బ్లౌజ్ కనుక ఉక్స్ పట్టి వస్తుంది కదా బ్యాక్ సైడ్, ఆ ఉక్స్ పట్టిని పెట్టుకొని అసలుకి ఖర్చులతో కలిపి మార్కింగ్ అనేది పెట్టాను. అక్కడ మనకి 1/2 ఇంచు ఖర్చుకి అయితే ఉంచుకోవాలి, ఆ పైకి అయితే పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటే మనకి ఖర్చు అనేది వస్తుంది. నడుము అనేది కిందకి పైకి అయిపోకుండా పర్ఫెక్ట్గా ఆది బ్లౌజ్ కొలతలతో పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది. వీడియోలో చూపించిన విధంగా ఇక్కడ కస్టమర్ చాయిస్ని పెట్టి వెడల్పు అనేది పెట్టుకొని నేను 3 ఇంచెస్ అయితే పెట్టాను. ఎందుకంటే ఇది కట్ వర్క్ మోడల్ అయితే స్టిచ్ చేద్దాం అనుకుంటున్నాను. తర్వాత నెక్ డిజైన్ అనేది కటింగ్ అనేది చేస్తాను. ఇక మనం పెట్టిన రౌండ్ అనేది పర్ఫెక్ట్ కాదా ఇది కూడా మనం కొలుచుకోవాలి. మనం ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా 1కి 2 సార్లు చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకొని కటింగ్ అనేది చేసుకోవాలి. ఆ విధంగా చేసుకుంటేనే మనకు బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ చూడండి, నాకైతే కాస్త ఎక్కువగానే వచ్చింది.
అందుకోసమని మళ్ళీ డ్రా చేసుకోవాలి. ఆ బ్లౌజ్ మీద కస్టమర్ వచ్చేసి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. ఇక్కడ చూస్తే చాలా ఎక్కువగా ఒక 1 ఇంచ్ అయితే ఎక్కువ వచ్చింది కదా, అందుకోసమని మళ్ళీ ఒకసారి పైకి చూడండి వీడియోలో చూపించిన విధంగా కొంచెం లోపలికి అయితే కర్వ్ స్కేల్తో రౌండ్ అనేది ఇచ్చుకున్నాను. ఇప్పుడైతే నాకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఒక 1/2 ఇంచ్ ఎక్కువ కూడా వచ్చింది, ఒక 1/2 ఇంచ్ ఎక్కువ వచ్చింది, సరిపోద్ది. సో ఇప్పుడైతే నీట్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. కటింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా మనం ఎక్కడైతే మార్కింగ్ పెట్టుకున్నామో మార్కింగ్ పైనే కటింగ్ వచ్చే విధంగా కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. పైకి లోపలికి అవ్వకూడదు. అలాగే మనం కటింగ్ చేసేటప్పుడు 2-3 గీతలు కూడా పెడతాం. మనం ఏది పర్ఫెక్ట్గా కటింగ్ పెట్టుకున్నాం అనేది చూసుకుంటే దానిపైన కటింగ్ అనేది చేసుకుంటూ రావాలి. ఇకపోతే ఫ్రంట్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ అయితే అయిపోయింది. ఇది క్రాస్ కటింగ్ కాదు కదా, నార్మల్ స్ట్రైట్ కట్ కాబట్టి బ్లాక్ పార్ట్ని వచ్చేసి స్ట్రైట్గానే పెట్టుకొని బ్యాక్ పార్ట్ చుట్టూ కూడా మార్కింగ్ అనేది పెట్టుకుంటూ రావాలి. బ్యాక్ పార్ట్ ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడి వరకు, అలాగే మనం ఎక్కడెక్కడ ఖర్చులకి అయితే పెట్టుకున్నామో ఖర్చులన్నీ కూడా మార్కింగ్ అనేది నీట్గా పెట్టుకోవాలి. ఈ మార్కింగ్ పెట్టుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. బ్యాక్ పార్ట్ని అయితే తీసుకొని ఇక్కడ బ్యాక్ పార్ట్ ఏ విధంగా మనం ఖర్చులకి ఎక్కడెక్కడైతే పెట్టుకున్నాం కదా ఆ మార్కింగ్స్ అన్నీ కూడా నీట్గా నెక్ దగ్గర, నడుము దగ్గర, అలాగే ఆర్మ్ హోల్ దగ్గర కూడా లైన్స్ అన్నీ కూడా ఎక్కడి వరకు నీట్గా డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే మనకి ఫ్రంట్ పార్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది. సైడ్ జాయింట్ వైపు కూడా మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఖర్చుల కోసం 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా, అవి కూడా మార్కింగ్ అనేది పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కోసం అయితే కస్టమర్ వేరే బ్లౌజ్ అయితే ఇచ్చారు. నెక్ డీప్ అనేది ఫ్రంట్ ఈ బ్లౌజ్లో అయితే పెట్టమన్నారు. అందుకోసమని ఫ్రంట్ డీప్ వచ్చేసి వీడియోలు చూపించిన విధంగా మన కొలత బ్లౌజ్ ఉంటుంది కదా దాంట్లో ఉక్స్ పెట్టి మాత్రమే పెట్టుకోవాలి, కాజా పెట్టి పెట్టుకోకూడదు. ఎందుకంటే కాజా పెట్టి కోసం మనం ఎక్స్ట్రా పీస్ అయితే యాడ్ చేస్తాం కదా, అందుకోసమని ఉక్స్ పెట్టి వైపు అయితే వీడియోలు చూపించిన విధంగా మనకి ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ కింద వెడల్పు వచ్చేసి కస్టమర్ చాయిస్ని పెట్టి తీసుకోవాలి. ఇక్కడ అయితే కొంచెం తక్కువగానే పెట్టమన్నారు. సో నేనైతే 2.5 ఇంచెస్కి అయితే పెట్టుకొని రౌండ్ అయితే ఇచ్చేసాను. ఇక్కడ ఈ మేడం వచ్చేసి కొంచెం మోడల్ అయితే పెట్టమన్నారు. దానికోసమని ఈ మోడల్ అయితే కొంచెం డ్రా చేశాను, కానీ కటింగ్ అయితే చేయట్లేదు, డ్రా చేసుకున్నాను. ఆ మోడల్ ఎలా వస్తుంది ఏంటి అనేది, కానీ పర్ఫెక్ట్గానే ఫ్రీ హ్యాండ్తోనే కటింగ్ అనేది చేయగలిగాను. ఇక కింద మనకి ఇక్కడ షేప్ బెల్ట్ వచ్చింది కదా, షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందనేది, ఎందుకంటే మనకి ఇచ్చింది సేమ్ బ్లౌజే కనుక ఆ బ్లౌజ్ మోడల్లో స్టిచ్ చేయమన్నారు కనుక అందుకనేసి ఇక్కడ ఎంత అయితే మనకి, ఎందుకంటే ఆ బ్లౌజ్ పొడవే తీసుకున్నాం కనుక షేప్ బెల్ట్ ఎంత హైట్ అయితే వచ్చిందో అంతవరకు మనం మార్కింగ్ అనేది పెట్టేసుకోవచ్చు. చూడండి, అలాగే షేప్ డాట్ కూడా ఎంత పొడవు ఉన్నదనేది పైనుంచి ఈ విధంగా అయితే తీసుకోవచ్చు. పైన మనం ఖర్చులకి వదిలేసుకోవాలి, ఎందుకంటే షోల్డర్ జాయింట్ చేస్తాం కనుక పట్టుకున్న తర్వాత అక్కడ మెయిన్ డాట్ అలాగే మెయిన్ డాట్ పొడవు రెండు కూడా మార్కింగ్ అనేది పెట్టుకొని ఇప్పుడు ఈ మార్కింగ్లన్నీ కలిపిస్తుంటే మనకి పర్ఫెక్ట్గా కింద షేప్ బెల్ట్ అయితే వచ్చేస్తుంది కదా. ఇలా కాకుండా నార్మల్గా మనం నార్మల్ బ్లౌజ్ ఇచ్చి ఈ విధంగా బ్లౌజ్ స్టిచ్ చేయమంటే ఎలా చేయాలంటే ఫస్ట్ వచ్చేసి పైనుంచి 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఈ బ్లౌజ్ పూర్తిగా 14 ఇంచులు అయితే వచ్చింది. సో పైనుంచి ఇక్కడ 11 ఇంచెస్కి మార్కింగ్ అనేది పెట్టుకుంటే కింద వచ్చేసి డాట్ పొడవు అనమాట అది. సో ఫుల్ బ్లౌజ్ వచ్చేసి 2 ఇంచెస్ వదిలేసి 12 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకుంటే మనకైతే సరిపోద్ది. లేదు ఎక్కువ సైజు అనుకుంటే 11.5 ఇంచులకైతే మనము డాట్ కోసం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ మనం కొలత బ్లౌజ్లో ఏదైతే పెట్టామో అదే మార్కింగ్ అయితే నేను ఫాలో అయిపోతున్నాను. కరెక్ట్గా 11 ఇంచులకి అయితే వచ్చింది అది కూడాను. ఇక్కడ పైన ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా అయితే పెట్టుకొని చిన్న కరువు అయితే ఇచ్చుకోవాలి ఆ విధంగా, ఎందుకంటే మనకు షేప్ బెల్ట్ షేప్ అనేది వస్తుంది కదా, ఆ షేప్ కోసం ఇక్కడ ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకొని షేప్ అనేది ఇచ్చుకోవాలి. ఇక్కడ డాట్ల కోసం 2.5 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. డాట్ వెడల్పు వచ్చేసి అక్కడ 1 ఇంచు అయితే ఉంది. 2 ఇంచెస్కి అయితే 1 ఇంచ్ 2 ఇంచెస్ కదా, 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టుకున్నాను. ఇప్పుడు హైట్ నుంచి చూసుకొని డాట్ పొడవు కోసం అయితే 2.5 ఇక్కడ నుంచి 2.5 ఇంచులకి ఆ విధంగా పెట్టుకోవాలి. పైనుంచి వచ్చేసి 10 ఇంచెస్కి అయితే మార్కింగ్ పెట్టాను. ఉక్స్ పట్టి దగ్గర కూడా అలా ఫోల్డింగ్ పెట్టుకొని మధ్యలో డాట్ కోసం పెట్టుకోవాలి. అలాగే హార్మ్ హోల్ దగ్గర 1/2 ఇంచు మార్కింగ్ పెట్టుకొని లోపల వైపు లోతు కోసం మనం లోతు అయితే తీస్తాం కదా ఆర్మ్ హోల్ దగ్గర, అలా లోతు తీయడం కోసం ఇక్కడ శంఖ భాగాన ఒక 1/2 ఇంచు లోతు తీసుకొని లోపలికైతే ఇప్పుడు మనం మెయిన్ డాట్ ఉంటుంది కదా, మెయిన్ డాట్కి స్ట్రైట్గా పెట్టుకొని 2 ఇంచెస్ లోపు వీడియోలో చూపించినట్టుగా అయితే డాట్ కోసం అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు 3 డాట్లు కూడా 2 ఇంచెస్ గ్యాప్ అయితే ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకి ట్రయాంగిల్ షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది, మనకు బ్లౌజ్ కటింగ్ అనేది బాగుంటుంది. ఈ విధంగా అయితే పెట్టుకుంటాం కదా. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనకు ఫ్రంట్ పార్ట్ అయితే ఓకే.
అయిపోయింది కదా. ఇక్కడ మనం మెయిన్ డాట్లో 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, అందుకే ఇక్కడ ఖర్చులు కూడా 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఆ విధంగా పెట్టుకొని మార్కింగ్ అనేది పెట్టుకుంటే మనకి ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. లేకపోతే ఫ్రంట్ పార్ట్ మనకి పట్టేస్తుంది. ఎందుకంటే అక్కడ డాట్ కోసం కొంచెం ప్లేస్ అయితే పోదు కదా, ఆ ప్లేస్ కవర్ చేయడం కోసం అక్కడ ఎక్స్ట్రా లాస్ట్లో అయితే 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకోవాలి మనం. ఇప్పుడు మొత్తం అంతా కూడా నీట్గా కటింగ్ అయితే చేసుకోవాలి. ఎప్పుడైనా కటింగ్ చేసేటప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్ ఏదో చూసుకొని కటింగ్ అనేది చేసుకోవాలండి. ఇక్కడ నేను నెక్ డిజైన్స్ అయితే కట్ చేయట్లేదు, ఎందుకంటే క్యాన్వాస్ కట్ చేసి క్యాన్వాస్ పైన డిజైన్స్ అనేవి కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ లోతు కూడా కట్ చేసుకున్నాం కదా, దాంతో కలిపే కటింగ్ అనేది పెట్టుకోవాలి మనం. ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే నీట్గా అయితే వచ్చింది కదా. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ ఇవ్వండి. ఇంకేదైనా వీడియో కావాలంటే నాకైతే కామెంట్ చేయండి. ఇక్కడ షేప్ బెల్ట్ కూడా మనకు అదే కటింగ్లో వచ్చింది కదా, సో నీట్గా అయితే కటింగ్ అనేది చేసుకోవచ్చు. చూసారా, షేప్ బెల్ట్ కూడా పర్ఫెక్ట్గా వచ్చేసింది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అండి. హ్యాండ్స్ కూడా 4 ఫోల్డింగ్స్ తీసుకొని ఫోల్డింగ్స్ మన వైపు పెట్టుకోవాలి. కోరస్ అని ఆపోజిట్లో పెట్టుకొని కిందనే ఎక్కువ తక్కువ ఉంటాయి కదా, అందుకోసమని ఎక్స్ట్రాస్ కోసం ఒక 1/2 ఇంచ్ పైకి అయితే కట్ చేసుకోవాలండి. ఆ విధంగా కట్ చేసుకుంటే మనకి హ్యాండ్ అనేది హ్యాండ్పై ముడతలు అవి రావు, ఇలా ఎక్స్ట్రాస్ అన్ని తీసేయడం వల్ల. లేకపోతే ఎక్కువ తక్కువ ఉంటే మనకి హ్యాండ్ అనేది పాడైపోతుంది కదా. ఇప్పుడు హ్యాండ్ వెడల్పు వచ్చేసి వీడియోలు చూపించినట్టుగా మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఎక్కడైతే మనకి సైడ్ జాయింట్ స్టిచ్ ఉంటుందో అక్కడైతే పెట్టుకుంటే మనకి హ్యాండ్ ఎంత మనకి వెడల్పు వచ్చిందంటే ఫిట్టింగ్ కుట్టేది కంపల్సరీగా తెలిసిపోద్ది కదా. అలాగే హ్యాండ్ పొడవు కూడా ఎంత ఉందో అసలు ఖర్చుతో మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఖర్చులు మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలి, ఖర్చులు లేకపోతే బ్లౌజ్ అనేది రాదు. ఎందుకంటే బ్లౌజ్ చిన్నది అయిపోతుంది కదా. ప్రతి దానికి మనం ఎక్కడ మార్కింగ్ తీసుకున్నా దానికి ఖర్చు అయితే కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ హైట్ వచ్చేసి హ్యాండ్ హైట్ వచ్చేసి 6 అయితే ఉంది. సో దానికోసం డౌన్ వచ్చేసి 2.5 ఇంచులు అయితే తీసాను. హాఫ్ హ్యాండ్స్ బ్లౌజ్ ఇది. ఇక్కడ మనకి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇందాక 7.5 ఇంచెస్ అయితే పెట్టుకున్నాం కదా. ఇప్పుడు అక్కడి నుంచి హ్యాండ్ హైట్ అక్కడి నుంచి అయితే తీసాము, అలాగే హ్యాండ్ డౌన్ ఎంతవరకు తీసాము రెండు కలుపుకుంటూ 7.5 ఇంచెస్ మార్కింగ్ పెట్టుకొని 2 ఇంచెస్ ఖర్చులకు పెట్టుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ డౌన్ అయితే తీసాం కదా, ఇక్కడ కింద కూడా 2 ఇంచెస్. ఇక్కడ హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, మనం హ్యాండ్ డౌన్ తీసుకున్న దగ్గర టేప్ పెట్టుకొని సెంటర్కి అయితే ఫోల్డ్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, ఆ విధంగా ఇక్కడ పైన 1 ఇంచ్ అయితే మార్కింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు చూస్తారా, మనం హ్యాండ్ డౌన్ తీసుకున్నాం కదా, అక్కడ నుంచి టేప్ని అలా పెట్టుకొని సెంటర్కి ఫోల్డింగ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే ఇవ్వండి. ఇప్పుడు ఈ మార్కింగ్ని పైన మనం మార్కింగ్ పెట్టుకొని 2 మార్కింగ్ కలుపుకుంటూ స్ట్రైట్గా ఒక లైన్ ఇచ్చి ఇక్కడ బాక్స్ షేప్ ఉంది కదా, బాక్స్ షేప్లో 1.5 ఇంచ్ మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత పైనుంచి అక్కడ వచ్చేసి 1 ఇంచ్. ఇప్పుడు ఈ మూడు మార్కింగ్లు కలుపుకుంటూ కరువు స్కేల్తో నీట్గా కరువు అనేది ఇచ్చేయండి. ఈ విధంగా పెట్టుకుంటే మనకి హ్యాండ్ కటింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. హ్యాండ్పై ముడతలు అనేవి రావు. నేను ఈ మెథడ్ యూజ్ చేసిన కాడి నుంచి నాకు హ్యాండ్పై అయితే ఇంతకుముందు చిన్న చిన్న ముడతలు వచ్చేవి, ఇప్పుడైతే హ్యాండ్ ముడతలు అనేవి రావట్లేదు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. కస్టమర్స్ కూడా అసలు చాలా బాగుందండి బ్లౌజ్పై, అసలు ఈ ముడతలు అవి రావట్లేదు, చాలా ఫిట్టింగ్ అయితే చాలా బాగుంది అని చెప్తున్నారు. ఇక్కడ ఈ బాక్స్ దగ్గర మనం ఇందాక 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకున్నప్పుడు వచ్చేసి 1 ఇంచ్ మార్కింగ్ పెట్టుకోవాలి. అక్కడ పైన షోల్డర్ దగ్గర వచ్చేసి 1.5 ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని ఇప్పుడు ఈ 2 మార్కింగ్లే కలుపుకోవాలి. వీడియోలు చూపిస్తున్నాను కదా, ఆ విధంగా కలుపుకుంటూ లైన్ అనేది వేసుకుంటే మనకు లోతు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఒకసారి అర్థం కాకపోతే రిపీట్ చేయండి, ఒకసారి మళ్ళీ చూడండి, అర్థమవుతుంది. చాలా క్లియర్గా నీట్గా అయితే చెప్తున్నాను. ఈ మెథడ్లో ఒకసారి కట్ చేసి స్టిచ్ చేసి కస్టమర్కి అయితే ఇవ్వండి. ఫీడ్బ్యాక్ మీకే తెలుస్తుంది ఎంత నీట్గా సెట్ అవుతుందో కస్టమర్కి అనేది బ్లౌజు. చాలా బాగుంటుంది. మన వీడియోస్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.